మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తాను నేరస్తుడని మీరు చెప్పగానే సరిపోతుందా? ఆధారాలు ఉండక్కర్లేదా? సాక్ష్యాధారాలు చూడకుండా మేమెవరూ నమ్మం. సాక్ష్యాధారాలు చూపించడానికి మీరే నా సుపీరియర్స్ కాదు. కావాలంటే మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ తనకి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. వీడెలాంటి నేరస్తుడో, తన నేర చరిత్ర ఏంటో మొత్తం మీకు తెలుస్తుంది. ఒక స్మగ్లర్కి మీ ఇంటి ఆడపిల్లని ఇస్తున్నారు అంటే గోపి ఎంతలా మోసం చేశాడో నాకు అర్థమైంది. రేయ్, చెప్పరా, నువ్వేంటో నీ గతమేంటో మొత్తం వీళ్ళకి చెప్పు. ఏంటి మేడం, నన్నేం అడుగుతున్నారు మేడం? నాకు అసలు గతమే గుర్తులేదు కదా, అన్నీ మర్చిపోయాను మేడం. నా గత చరిత్ర అలా ఉంటుందంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను మేడం. నువ్వు ఏదీ మర్చిపోలేదురా, నీకంతా గుర్తుంది. గతాన్ని మర్చిపోయినట్టు నువ్వు కేవలం నాటకం ఆడుతున్నావు. అదేంటి మేడం, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. గోపి ఇంత చేశాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలా అందర్నీ నమ్మించడమే వీడి గొప్పతనం. గోపి జైలు నుండి వచ్చాక తను మంచివాడిలా నమ్మించడం కోసం, మంచి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు మీ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. మీ ఇంట్లో చేరడానికి మీ కంపెనీలో డబ్బు పోయేలా చేసి అది తనకు దొరికినట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. మీ మీద అటాక్ చేయించి మిమ్మల్ని కాపాడే క్రమంలో తనకి దెబ్బ తగిలి గతం మర్చిపోయినట్టు నమ్మించాడు. ఆఖరికి మీ అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేశాడు. ఇదంతా అతని ప్లాన్. ఇది అతని నటన అని తెలియని మీరు మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. అంతా అనుకున్నట్టు జరిగితే స్మగ్లర్ గోపి మరుగున పడి ఆదిత్య గారి అల్లుడు గోపిలా సెటిల్ అయిపోయేవాడు. రేయ్, నువ్వు గతం మర్చిపోలేదురా, నువ్వు నటిస్తున్నావు. నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు నువ్వు ఆడిన నాటకం మొత్తం బయటకొస్తుంది. నేను నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పుడు నిజాలన్నీ మొత్తం బయటకొస్తాయి. లేదు మేడం, మీరు చెప్తుందంతా అబద్ధం. గోపి అలాంటి వాడు కాదు. గోపికి గతం గుర్తు లేదనేది నిజం. ఒక స్మగ్లర్ ఎప్పటికీ నిజం చెప్పడు. వాడు అబద్ధం చెప్తున్నాడు. చెప్పాను కదా. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే నిజాలవే బయటికి వస్తాయి. దయచేసి ఇప్పుడెవరూ నా డ్యూటీకి అడ్డుపడొద్దు. చూడండి మేడం, ఒకవేళ మీరు చెప్పినట్టు గోపి గతంలో నేరం చేశాడే అనుకుందాం. ఇప్పుడు మీరు తనని అరెస్ట్ చేస్తాను అంటే ఇక్కడెవరూ చూస్తూ ఊరుకోరు. చూడతారా, నువ్వు నాకు అడ్డుపడితే నా డ్యూటీకి అడ్డొచ్చినట్టు అవుతుంది. అది నీకే ప్రమాదం. అయినా వీడిని తీసుకెళ్తోంది పాత కేసులో కాదు, నా తమ్ముడు బద్రీని చంపిన కేసులో. నా తమ్ముణ్ణి హత్య చేసి
వీడి చేతికి మట్టంటకుండా చాలా తెలివిగా ఆధారాలు మాయం చేశాను అనుకుంటున్నాడు. చట్టం కళ్ళు కప్పలేను అని తెలుసుకోలేకపోయాడు. లేదు మేడం, మీ తమ్ముడిని గోపి చంపలేదు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందంటే సృజన, ఏం మాట్లాడుతున్నావు? గోపి ఏంటో మనకి ఇప్పుడే తెలిసింది. ఇంకా గోపి గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్లీజ్ డాడీ. సృజన, ప్లీజ్ డాడీ, నా మాట వినండి. నేను గోపి ఒకరోజు బయటకు వెళ్ళాం కదా. సృజన, మాట్లాడుతున్నా కదా. నువ్వు ప్రేమించావని ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావని గోపిని నీ జీవితంలోకి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ నేర ప్రవృత్తి కలిగిన వాడు, దోషిగా జైలుకి వెళ్ళొచ్చిన వాడు ఇన్ని రోజులు నా ఇంట్లో ఉన్నాడని ఆలోచిస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. ఇంత తెలివి తక్కువగా నేను ఎలా ఊరుకున్నాను? ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. ఇందిరా గారు, తను నేరస్తుడని మీరే చెప్తున్నారు కదా. ఇంకా మీరు ఏం చేసినా ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు. థ్యాంక్ యూ సార్. మీరెక్కడ ఆపుతారో అని అనుకున్నాను. ఇంత గొప్పగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోపి, పట్టుకోలేను అనుకున్నావు కదా, తప్పించుకోగలను అని చాలా ధైర్యంగా పెళ్లి పీటల మీద కూర్చుందాం అనుకున్నావు కదా. ఇక నీ పెళ్లి జరగదు. నీ పెళ్ళంటూ జరిగేది ఇక జైల్లోనే. లేదు మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. మీ తమ్ముడిని అసలు నేను చంపలేదు మేడం. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు మేడం. చెప్పి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం. మీరు అసలు నాకు అవకాశం ఇవ్వట్లేదు మేడం. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. నీతో నిజాన్ని ఎలా చెప్పించాలో, నీతో నిజాన్ని ఎలా కక్కించాలో నాకు తెలుసు. ప్లీజ్ మేడం, తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోకండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి దారి తీస్తుంది. గోపి తప్పు చేసి ఉండడు. ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. చూడుతారా, నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. నువ్వు పద.